రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆదికాండము 26:12. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఆ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపితే ఏ విధంగా దీవింపబడతాడో, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతడు ఏ విధంగా గొప్పవాడవుతాడో ఇక్కడ కనిపిస్తుంది. ఇస్సాకు చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు గెరారులో తన సంపాదనను బహుగా వృద్ధి చేసుకున్నాడు. ఇస్సాకు ఎంత గొప్పవాడైనప్పటికీ తనను తాను హెచ్చించుకొనకుండా సాత్వికంగానే ఉన్నాడు. ఫిలిస్తీన్లు అతనిపై ఎంత అసూయపడినా, గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో ఎంత జగడమాడినా వారికి ఎదురు తిరగలేదు. శాంతి కాముకుడై మనిషికి తన పొరుగు వారితో మాట్లాడే కంటే తొలగిపోవడమే మంచిదని ఇస్సాకు ప్రవర్తన మనకు నేర్పిస్తుంది. మనం ఈ లోకంలో క్రీస్తునకు ప్రతినిధులం. మన మంచి ప్రవర్తన ఆయనకు కీర్తి తెస్తుంది. మన ప్రవర్తన చెడ్డదైతే అది ఆయనకు అపకీర్తి పాలు చేస్తుంది. ఇస్సాకుతో ఆ దేశస్థులు ఎంత జగడమాడినా ఇస్సాకు వారిపై పగ తీర్చుకొనలేదు. పగ తీర్చుకోవాలన్న కోరిక వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, జాతుల మధ్య గొప్ప అల్లకొల్లోలకు దారితీస్తుంది. క్రీస్తు ప్రజల హృదయాల్లో దీనికి తావుండదు. భక్తుడి విధంగా అంటున్నాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడునకు ప్రతి కీడెవనికైనను చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయన తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన కుమారులతో సంభవించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మర్చితిరా. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలం పొందినని నీవు అతన్ని ఆశీర్వదించావు గనుక అతడు గొప్పవాడాయనని, అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమంగా వృద్ధి పొందుచు వచ్చినని నీవు తెలియజేశావు. దాన్ని నీకు స్తోత్రములు. దేవా, ఇస్సాకు తోడుగా ఉన్న నీవు మాకు కూడా తోడుగా ఉండమని, ఇస్సాకు వలె మేమును సాత్వికులమై మంచి ప్రవర్తన కలిగి ఉంటూ నీకు కీర్తి తెచ్చేవారముగా ఉండుటకు సహాయము తెచ్చేయమని, కీడునకు ప్రతి కీడు ఎవనికి నీ చేయక మనుషులందరి ఎడల యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి శక్యమైతే మా చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉన్నట్టుకు కృపచూపమని, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా జీవించే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.